తులసి చంద్ ఏం చేస్తుందంటే అండి, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నారావణ ఒకటే. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ప్రశ్నారావణ కూడా అదే మాట్లాడుతున్నారు. సో వీళ్ళిద్దరూ ఒకటే అనేది క్రియేట్ చేయడానికి చాలా తాపత్రయపడిందండి. నిజంగా తెలివితేటలన్నీ ఏదైనా మంచి పాయింట్ ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తే బాగుండేమో అంత తెలివితేటలు ప్రదర్శించింది. అంటే ప్రశ్నారావణ్ ఒక జర్నలిస్ట్ కాదు. ఈ విషయం అతను ఎక్కడ ఏ మీడియా ఆర్గనైజేషన్స్ లోనూ పనిచేయలేదు. తనకు తాను ఒక జర్నలిస్ట్ గా ఎక్కడ చెప్పుకోవట్లేదు. నేను ఒక ప్రెషర్ గ్రూపు, నేను ఒక యాక్టివిజం చేస్తున్నా, నేను ప్రశ్నిస్తున్నా, ఒక పౌరుడిగా నేను క్వశ్చన్ చేస్తున్నాను. అదే నా ప్రధాన ఉద్దేశం. నా ఛానల్ని ప్రశ్నించడానికి, ప్రజల వాయిస్ని వినిపించడానికి, గట్టిగా నిర్భయంగా ప్రశ్నించడానికే నేను ఈ ఛానల్ పెట్టాను అనేది అతను చేసిన ప్రకటన చాలాసార్లు. దీనికి రీజన్ కూడా పవన్ కళ్యాణే. ఎందుకంటే రావణ్ అనే వ్యక్తి ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉండే వ్యక్తి, ఒక నాస్తికుడు, ఒక అభ్యుదయ సమాజాన్ని చూడాలి అని అనుకునే వ్యక్తి, ఎక్కడైనా అన్యాయం జరిగితే చాలా గట్టిగా క్వశ్చన్ చేసే వ్యక్తి, భయము అనేది తెలియని ఒక వ్యక్తి. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్స్ కూడా. ఎమోషనల్ కాదు సార్, మీరు సమాజంలో బాధ చూస్తా నేను నాకేమైనా సరదా అనిపించా, నాకు గుండె చెరువు అయిపోతుంది. ఎవరు పట్టించుకోరండి పవన్ కళ్యాణ్ గారి మాటలు ఈ బాధ, ఈ ఆవేదన. ఒకసారి నన్ను చూసి ఆ మాటలు ఏదైతే మాటలు మాట్లాడారో అదే మాటలు ఇప్పుడు రావణ్ మాట్లాడుతున్నాడని కంపేర్ చేస్తుంది. ఎంత ఘోరం అంటే అండి ఈ కంపారిజన్.